ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మరికొంతమంది ముఖ్య నేతలు కూడా వెళ్లారు. దాంట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నవీన్ యాదవ్ ను కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్లారు. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కాబోతున్నారు నవీన్ యాదవ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయం గురించి హైకమాండ్ కు వివరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ పైన కూడా ఈ రోజు అధిష్టానంతో చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. ఇక ప్రస్తుతం కేబినెట్ లో 2 ఖాళీలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంట్లో నవీన్ యాదవ్ పేరు కూడా ఉండబోతోందా అంటే, ఒక యువ నాయకుడిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చాలా టగ్ ఆఫ్ వార్ జరిగినటువంటి ఉప ఎన్నికలో చిట్ట చివరిన ఆయన 25,000 సుమారు మెజార్టీతో ఆయన ఘన విజయం సాధించారు. సో హైదరాబాద్ కి ప్రాతినిధ్యం ఇస్తూ అటు బీసీల అంశం రెండూ కూడా నెరవేరుతాయి. ఇప్పటికే మైనార్టీలకు సంబంధించి అజారుద్దీన్ కల్పించారు. హైదరాబాద్ కేటగిరీలో ఉన్నప్పటికీ బీసీలకు అవకాశం ఇవ్వాలి, ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో నవీన్ యాదవ్ పేరుని కూడా తెర మీద తీసుకుంటారో చూడాలి. సో అధిష్టానం మల్లికార్జున్ ఖర్గేతో, హైకమాండ్ కేసీ వేణుగోపాల్తో ఈరోజు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి అండ్ నవీన్ యాదవ్ భేటీ కాబోతున్నారు. అటు బీసీలకు సంబంధించిన అంశం, బీసీ రిజర్వేషన్ల అంశం, తర్వాత స్థానిక ఎన్నికల అంశం అన్ని కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. సో ఢిల్లీకి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగానే ప్రధానంగా వినిపించే పేరు కేబినెట్ బర్త్ల కన్ఫర్మ్ చేయడం అనేది. సో కేబినెట్ లోకి మరో ఇద్దరికి అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరు అనే దానిపైన చాలా ఉత్కంఠ రేపుతోంది. సో చాలా మంది పోటీ పడుతున్నారు. దాంట్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తర్వాత ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి పోటీ పడితే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కాస్త ప్రభుత్వ సలహాదారుడిగా అవకాశం కల్పిస్తూ ఆయనకి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పోటీ పడుతున్నటువంటి దాంట్లో బీర్ల ఐలయ్య కూడా ఉన్నారు, ఆది శ్రీనివాస్ ఉన్నారు. సో చాలా మంది పోటీ పడుతున్నారు. బీసీలో నుంచి పోటీ ఉంది. అటు మల్రెడ్డి, రంగారెడ్డి కూడా పోటీ పడుతున్నారు. వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్న సమయంలో ఎటువంటి నిర్ణయం ఉంటుంది, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో ప్రస్తుతానికైతే మరో వారం 10 రోజుల్లో మరో 2 బెర్తులను కూడా కన్ఫర్మ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పటికే 2 ఏళ్ల కాలం పూర్తి కాబోతున్న నేపథ్యంలో అంతకంటే మునుపే ఈ యొక్క పూర్తి స్థాయిలోని కేబినెట్ ని కన్ఫర్మ్ చేసి ఇక పరిపాలనపై దృష్టి పెట్టి స్థానిక ఎన్నికలపైన టార్గెట్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో మొన్న మధ్య అజారుద్దీన్కి అవకాశం కల్పిస్తున్న సమయంలో కూడా మరొక వారం 10 రోజుల్లో రిజల్ట్స్ అయిపోగానే 2 మినిస్టర్లను కూడా కన్ఫర్మ్ చేస్తామని చెప్పి అధిష్టానం చెప్పింది అని చాలా మంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా అదే సంకేతం ఇచ్చారు. ఇప్పుడు నవీన్ యాదవ్ని తీసుకువెళ్లి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థిని అధిష్టానానికి పరిచయం చేయడంతో పాటుగా ఎన్నికల తీర్థలను కూడా వివరించి అటు బీసీ రిజర్వేషన్ అంశం చర్చకు తీసుకొచ్చి, స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశం చర్చకు తీసుకొచ్చి మరో 2 బెర్తలను కూడా అటు అధిష్టానం ముందు ఉంచి ఎవరి పేర్లు తెర మీద తీసుకొస్తా చూడాలి. దాంట్లో నవీన్ యాదవ్ ఉంటారా లేరా అనేది కూడా కొంత ఆసక్తి రేపుతుంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఢిల్లీకి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తనతో పాటుగా నవీన్ యాదవ్ అండ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. ఏ అంశాలపై చర్చకు రాబోతోంది? కేబినెట్ మంత్రుల విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి తర్వాత ఈ అంశం ఆధారంగానే ఢిల్లీకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి. యాక్చువల్లీ 2 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళారు, ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన రిటర్న్ అయ్యారు. మళ్ళీ ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను వెంటబెట్టుకొని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిసి పరిచయం చేయించి ఒకసారి గెలుపుకు సహకరించినటువంటి ఇక్కడ పరిస్థితులు, ఏ రకంగా గెలిచారు, వాటికి సంబంధించిన సమీకరణాలన్నీ కూడా మల్లికార్జున ఖర్గేకు వివరించడానికి ఢిల్లీ వెళ్ళారు. దాంతోపాటు ప్రస్తుతం ఢిల్లీ వెళ్తూ ఉన్నారు కాబట్టి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలపైన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ అంశంపైన పార్టీ సూచన మేరకు ముందుకు పోవాలనుకుంటుంది. రాజ్యాంగపరంగా చిక్కులు వస్తూ ఉన్నాయి. మొన్న హైకోర్టుకు వెళ్తే హైకోర్టు పాత రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి, 42% రిజర్వేషన్ సాధ్యం కాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఉటంకించినటువంటి తీర్పులు ఉన్నాయి కాబట్టి వీలు కాదు సో అనేటువంటి సూచన చేసింది. పాత రిజర్వేషన్లతో వెళ్ళాలనుకుంటే మిగతా పర్సంటేజ్ని కలుపుకుంటే 42 ఇవ్వాలనుకుంటే మొత్తం పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన రేపు జరగబోయేటువంటి 17న జరగబోయేటువంటి క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటి గురించి మల్లికార్జున ఖర్గేతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఒకవైపు ఉంటే మరొకటి నవీన్ యాదవ్ ఢిల్లీకి ఆయనను తీసుకెళ్లి పరిచయం చేయించడము, గెలిచినటువంటి సంబంధ సందర్భాన్ని వివరించడంతో పాటు మరి నవీన్ యాదవ్ కూడా బీసీ కోటాలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతున్న మాట వాస్తవం కాంగ్రెస్లో, ఎందుకంటే చాలామంది పోటీ ఉంది. కాకపోతే అదే నియోజకవర్గం నుంచి 2023లో అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి
సో మళ్ళీ అదే ప్రాంతం నుంచి నవీన్ యాదవ్కి మంత్రివర్గంలో అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ ఇవన్నిటినీ పక్కకు త్రోసిపుచ్చి బీసీ కోటాలో అవకాశం ఉంటుందా, ఉంటే అది నవీన్ యాదవ్ పేరుంటుందా, బీర్ల ఐలయ్య పేరుంటుందా బీసీ కోటాలో? ఎందుకంటే యాదవ కమ్యూనిటీ నుంచి క్యాబినెట్లో ఎవరికి అవకాశం దక్కలేదు కాబట్టి ఆ కోటాలో కనుక తీసుకుంటే మరి ఎవరికి ఉంటుంది అనేటువంటి చర్చ ఉంది. నిజంగానే చాలామంది పోటీలో ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే సుదర్శన్ రెడ్డిని ఆల్రెడీ సలహాదారుడుగా నియమం తీసుకోవడంతో క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నటువంటి సిచ్యువేషన్. ఇంకా చాలామంది పోటీలో ఉన్నారు. మాకు కూడా ఏదో రూపంలో క్యాబినెట్లో బెర్తు దొరుకుతుంది, ఏదో ఒక ఈక్వేషన్లో అనేటువంటి ఆశతో ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావును కూడా ఆయనకు సివిల్ సప్లైకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంతో ఆయనకు దాదాపు అవకాశాలు ఆగిపోయాయి. కాబట్టి ఇక ఫర్దర్ ఎవరు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరి హైదరాబాద్ కోటాలో, మైనారిటీ కోటాలో, జూబ్లీస్కి సంబంధించినటువంటి గతంలో పోటీ చేసిన కోటాలోనే మరి అజారుద్దీన్కి ఆల్రెడీ మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు, బాధ్యతలు కూడా స్వీకరించారు. మరి ఇంకా మిగతా 2 స్థానాలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇంకా కొంతమంది ట్రై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇట్లాంటి ఒక వ్యతిరేక పవనాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి సో నేను రాజీనామా చేసి గెలిస్తే ఎలా ఉంటుంది, మున్నూరు కాపు నుంచి నాకు అవకాశం దక్కుతుంది అనేటువంటి చర్చ దానం నాగేందర్ కూడా చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా గ్రౌండ్లో ఫేస్ చేయడానికి నేను సిద్ధం అనేటువంటిది పార్టీకి సంకేతాలు దానం నాగేందర్ ఇచ్చినట్టుగా వచ్చేసి అటు ముదిరాజ్ యాదవ అండ్ మున్నూరు కాపు గౌడ్. సో గౌడ్లో ఆల్రెడీ ఇద్దరికి అవకాశం ఉంది. ఒకటికేమో డైరెక్ట్గా పీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు అధిష్టానం, మరొకరికి పొన్నం ప్రభాకర్ రూపంలో మంత్రివర్గంలో చోటు లభించింది. ఆ తర్వాత ముదిరాజ్ వాకిటి శ్రీ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మిగిలిందల్లా యాదవ మరియు కాపు కమ్యూనిటీకి సంబంధించి. సో దీంట్లో ఆర్ఎస్ శ్రీనివాస్ కూడా పోటీలో ఉన్నారు. 2 స్థానాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ యువకుడిగా హైదరాబాద్ బేస్డ్గా ఆయనకు అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ బేస్డ్గా ఆల్మోస్ట్ మల్లారెడ్డిని, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ని, ఇంకొన్ని మంత్రి పదవులు కట్టబెట్టే ప్రయత్నం చేసింది. సో అటువంటి ఈక్వేషన్లో ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ చేస్తే నవీన్ యాదవ్కి అవకాశం వచ్చే అవకాశం ఉందా? అటు బీసీ కలిసి వస్తుంది, యాదవ కలిసి వస్తుంది, తర్వాత హైదరాబాద్ బేస్డ్. సో ఆలోచనలో భాగంగానే నవీన్ యాదవ్ని డైరెక్ట్గా అధిష్టానం వరకు తీసుకెళ్లారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. పార్టీలో జనరల్గా కాంగ్రెస్ పార్టీలో చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంది. తర్వాత అనేక ఈక్వేషన్లు తర్వాత అంతా బేరీజ్ వేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం 2 సంవత్సరాలలో మైనారిటీకి స్థానం దక్కలేదు. కానీ ఎగ్జాక్ట్లీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పార్టీకి లాభం జరుగుతుంది, గెలిచే పరిస్థితి ఉందనుకుంటే అజారుద్దీన్ని పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. యాక్చువల్గా అయితే పోటీ చేస్తానంటే స్టార్టింగ్లో పోటీ నుంచి తప్పించారు, పోటీకి దూరంగా ఉండాలని సూచన చేశారు. ఆయన ఆ పార్టీకి ధిక్కారంగా కూడా అజారుద్దీన్ మాట్లాడారు. ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది, ఎలాంటి డౌట్ లేదు, నేనే పోటీ చేస్తానని అజారుద్దీన్ మాట్లాడారు, మనతోనే మాట్లాడారు ఆర్టీవీతో. ఇవన్నీ జరిగినా కూడా చివరికి ఈక్వేషన్స్ మారి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన పరిస్థితి, ఎమ్మెల్సీ ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకున్న మంత్రి ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. జూబ్లీస్లో అన్ని ట్విస్టులు జరిగాయి కాంగ్రెస్ పార్టీలో. సో మంత్రి ఇచ్చారు. సో ఎటకెలకు పార్టీకి లాభం జరిగింది, అభ్యర్థి గెలిచాడు, కాంగ్రెస్ పార్టీ సీటు గెలుచుకుంది జూబ్లీస్లో. సో అట్లాంటి ఈక్వేషన్స్ను కాంగ్రెస్ పార్టీ సాధారణంగా అబ్జర్వ్ చేస్తుంది. ఇక కరీంనగర్లో ఒకవేళ ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నారు కరీంనగర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళలో. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి ముగ్గురు అక్కడి నుంచే ఉన్నారు. కాబట్టి మరొకరికి అవకాశం దక్కుతుందా లేదా అనేటువంటిది చూడాలి. ఒకే జిల్లా, ఉమ్మడి జిల్లాకు 4 మంత్రి పదవులు ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుందా? అసలు ఇదంతా కూడా కాకుండా కొత్త అంశం తెరపైకి వస్తూ ఉంది. ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది షఫలింగ్ అవుతారు, చాలామంది మార్పులు చేర్పులు ఉంటాయి, కొంతమంది కొంతమంది అవుట్ అవుతారనే చర్చ జరుగుతుంది. కేవలం మంత్రి పదవులు 2 ఖాళీగా ఉన్నాయని అనుకోవడానికి కూడా ప్రస్తుతం లేదు. రేపు షఫలింగ్ అయితే ఇంకొక 4 అవుట్ చేసి ఇంకో కొత్త వారికి 4 ఇన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా చూసినా ఇంకో 6 అవకాశం ఉంది కొత్త వారికి అనేటువంటి చర్చ కూడా పార్టీలో ఉంది. కానీ ఆ బయటకు పోయే 4 ఎవరైనటువంటి చర్చ ఉంది, జరుగుతూ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్తో నవీన్ యాదవ్తో ఢిల్లీ వెళ్ళడంతో మరొకసారి చర్చనీయమైంది. మెయిన్ అంశం 42 రిజర్వేషన్ అంశం 42%. తర్వాత నవీన్ యాదవ్ని అధిష్టానం ముందు ఒకసారి తీసుకెళ్లి పరిచయం చేయించడం, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇది సిచ్యువేషన్. సో ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే ఏ అంశాలు చర్చిస్తారు, ఏ అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నారు అనేటువంటిది హైదరాబాద్ చేరుకున్న తర్వాత కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు, ఢిల్లీకి వెళ్ళారు ఆయన. సో ఢిల్లీలో ఆయనతో పాటుగా మహేష్ కుమార్ గౌడ్, నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. అధిష్టానంతో చర్చించబోతున్నారు కేబినెట్ భర్తల గురించి, ఆ తర్వాత మిగిలిన 2 స్థానాల్లో ఎవరెవరికి అవకాశం కల్పించాలనే అంశంపైన, స్థానిక సంస్థల ఎన్నికలపైన, బీసీ రిజర్వేషన్లతో పాటుగా నవీన్ యాదవ్కి ఇందులో అవకాశం కల్పిస్తారా క్యాబినెట్లో అనే చర్చ కూడా జరుగుతోంది. సో నిజంగా ఇప్పటివరకు అటు కాపు కమ్యూనిటీకి సంబంధించి కానివ్వండి, యాదవ్ కమ్యూనిటీ నుంచి ఇంకా మంత్రివర్గాలు అవకాశం అయితే కల్పించలేదు. మరి ఈసారి 2 స్థానాలు ఉంటే ఎవరెవరికి ఎటువంటి విధంగా అవకాశం కల్పిస్తారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? క్యాబినెట్లోకి నవీన్ యాదవ్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.